ఇందుకు హిందువులందరికీ అసదుద్దీన్ ఓవైసీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు రాజా సింగ్. దీనిపై ఈసీ సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసదుద్దీన్ కు మద్దతు ఇస్తూ కాపాడుతున్నారని ఆరోపించారు రాజా సింగ్. నిన్న అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ప్రచారం చేస్తుండ్రు. ఆయన పార్లమెంట్ క్షేత్రంలో పార్టీ ప్రచారం చేస్తూ ఒక బీఫ్ షాప్లో పోయి కొయ్యండి, కోస్తూనే ఉండండి, తినండి, ఈ విధంగా ఆయన మాటలు మాట్లాడుతుండ్రు. ఒకవేళ మేము కూడా ఎక్కడైనా పంది కోసేది, పంది మాంసం అమ్మేది అదే షాప్లో పోయి సేమ్ నీలాగానే కామెంట్ చేస్తే ఇవాళ నువ్వు ఎంత ఏడ్చేది? ముస్లిం సోలు మనోభావాలని దెబ్బతీస్తున్న రాజా సింగ్ అని కామెంట్ చేసేది కదా. ఇవాళ మేమేం చెప్పాలి? మళ్ళా ఇవాళ యావత్ భారతదేశంలో 100 కోట్లు హిందువులు ఉన్నారు. ఆ 100 కోట్లు హిందువులు గోమాతకి ఒక తల్లిలాగా చూస్తారు, ఒక దేవుడిలాగా చూసి పూజ చేస్తారు. కానీ నువ్వు ఇవాళ ఆ విధంగా ఓట్ బ్యాంక్ రాజకీయం ఆడుతున్నావు, చీప్ రాజకీయం ఆడుతున్నావు కదా. అట్లాంటి కామెంట్ చేసుకుంటా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇట్లాంటి కామెంట్ల పైన కేసు బుక్ చేయాలి కదా. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? సోమోటో కేసు బుక్ చేయొచ్చు కదా, కానీ పోలీసు వాళ్ళు చేయరు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అసదుద్దీన్ ఓవైసీ సపోర్ట్ ఉంటే మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ ఉంటారు కదా. ప్రతిసారి ఇట్లనే అవుతుంది. నేను ఎలక్షన్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో అసదుద్దీన్ ఓవైసీ పైన కేసులు బుక్ చేయాలి. అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్ పైన క్షమాపణ చెప్పాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా.